ఎవ్వరు కూడా నేను యాంకర్‌ని అవ్వాలి, ఆ టీవీ షోలు చిన్న చిన్న షోలు చేయాలి అనే యాంబిషన్‌తో అయితే ఎవరు రారు. అవును సార్. మీ యాంబిషన్ ఏంటి? నేను యాక్టర్ అవుదామనే వచ్చాను సార్ ఇండస్ట్రీకి. మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఉంటాం. వాళ్ళే మనల్ని పైకి తీసుకెళ్తారు. వాళ్ళే ఒక్కొక్కసారి దారుణమైన కామెంట్స్ చేస్తుంటారు. ఎలా రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది? 2 years బ్యాక్ వరకు మేబీ నేను అప్పుడున్న స్టేచర్ లేదంటే పొంగల్‌కి అనుకుంటా మీ అబ్బాయి కైట్ ఎగరేస్తున్న ఒక ఫోటో ఏదో షేర్ చేస్తున్నప్పుడు కింద కామెంట్ వచ్చారు. మధ్యలో హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బ్ అయినారు మరి ఏం జరిగింది ఇంతకీ? నాకు హెరిడేటరీ ప్రాబ్లం సార్. మా అమ్మమ్మ అలానే చనిపోయారు, మా పెద్దమ్మ అలానే చనిపోయారు, మా మదర్ అలానే చనిపోయారు. బిగ్ బాస్ హెల్ప్ అయిందా బాగా? సార్ ఎట్లా హెల్ప్ అయింది అంటే 10,000 వచ్చే చోట ఇండస్ట్రీ అమ్మాయిలకు సేఫ్ కాదు అని భయపడే వాళ్ళకి ఒక అమ్మాయిగా మీరు చెప్పే మాట ఏంటి? ఒక అమ్మాయి కమెంట్ పెట్టింది సార్. ఏమని అంటే, నేను కూడా యాంకరింగ్ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నాను, యాంకర్ అవుదాం అనుకున్నాను, కానీ కమిట్మెంట్ అడిగారు. ఇండస్ట్రీలో ఎంతమందిని చూస్తుంటారు కదా, ఎవరిని చూసినప్పుడు మీకు ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది? సుమా గారు ఈజ్ అ లెజెండ్. మనం ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న హీరో, మన డ్రీమ్ హీరో. అసలు కలవలేదా పవన్ కళ్యాణ్? అనేసి పేపర్లో ఏం ఫోటోలు వచ్చినా కట్ చేసి బుక్లో అతికించుకోవడం. ఏ భగవాన్ గురించి మాట్లాడుతుంటే అందరూ కూడా ఆ బిజినెస్ గురించే మాట్లాడుతున్నారు. ఆ బిజినెస్ ఏంటి? ఇంతకీ ఏం బిజినెస్? ఆ బిజినెస్ కొత్తదే కాదు, పాతదే, కానీ కొత్త కొత్త ఐడియాస్ ఇన్వాల్వ్ చేస్తారు.